నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ, ఘనత, ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని మాటలు మనము ధ్యానము చేయుటకు ప్రభు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనం ఎంతగానో స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. అదే సమయంలో ప్రతిదినము దేవుని వాక్యం వింటూ ఆత్మీయముగా బలపరచబడుతూ ఉన్నా దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట శుభవందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, బాగున్నారు కదండి? దేవుని మహాకృపను బట్టి నూతన సంవత్సరాన్ని ప్రభు మనకు దయాకిరీటముగా ధరించి ఆయుష్ ఆరోగ్యమును ఇచ్చి దీర్ఘాయువుతో తృప్తిపరచుటకు చాలిన దేవుడుగా ఉన్నాడు. ఇదన కాలమున మనం ధ్యానం చేయబోతున్న అంశ భాగము ఏమిటి అనగా, దేవుని నుండి మేలు ఎలా కలుగుతుంది? దేవుని నుండి మేలు మేలు మేలు. ఒకసారి మూలవాక్యాన్ని చూద్దామా? రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనంలో క్రైస్తవులకు బాగా పరిచయమైన మాట. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. చాలు. అక్కడ అన్నాడు, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తము మేలు కలుగుటకై సమకూడి జరుగుచున్నవి అన్నాడు. ఎవరైతే దేవుని ప్రేమిస్తారో వారికట సమస్తము మేలు కలుగుతుందట. ఇప్పుడు మీరు అనొచ్చు, దైవజనుడా, మేము దేవుని ప్రేమిస్తూ ఉన్నాం, మరి మాకు మేలు కలగట్లేదేంటి? మాకు మేలు కలగలేదే. అవునా? అయితే కొన్ని పనులు మనం చేద్దాం. దేవుని ప్రేమించేవారు చేయాల్సిన కొన్ని పనులున్నాయి. మీకు తెలుసు, ఈ లోకంలో కొంతమంది కండలను పెంచడానికి జిమ్కి తెగ రకరకాలైన ఎక్సర్సైజులు చేస్తారు. ఆరోగ్యము కొరకు వాకింగ్ చేస్తూ ఉన్నాం. మంచి భవిష్యత్తు కొరకు పిల్లలు అహర్నిశలు కష్టపడి చదువుతూ ఉన్నారు. ఇలాగా ఒక మేలు పొందడానికి ఒక కష్టాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాం. అది ఉదయకాలం లేవడమైనా, ఎక్సర్సైజ్ అయినా, ఒకవేళ స్టడీ అయినా, ఉద్యోగమైనా, లేదా ఇంట్లో పిల్లలకు మంచి ఆహారం కావాలన్నప్పుడు తల్లి లేచి చేసే పనులు, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. ఒక కష్టం వెనుక ఒక మేలుంది. ఇప్పుడు మనం దేవుని ప్రేమిస్తున్నాము అని అంటే మనం చేయాల్సిన కొన్ని పనులు కూడా ఉన్నాయి. అవి చేస్తే తప్పనిసరిగా మనకు మేలు కలుగుతుంది. అవి ఏంటో చూద్దామా? మరి రండి, మొదటి విషయానికి వెళ్దాం. సామెతల గ్రంథం 13వ అధ్యాయము. సామెతల గ్రంథము నేను చదివించే ప్రతి చోట ఇలాగ ఉంటే మేలు కలుగుతుంది అనేటటువంటి కొన్ని మాటలు మనం చూద్దాం. 13వ అధ్యాయము 2వ వచనము, నోటి ఫలము చేత మనుషుడు మేలును అనుభవించును,
విశ్వాసఘాతకులు బలాత్కారము చేత నశించుదురు. మరొకసారి ఆ మాటను చూద్దామా? ఆయన అన్నాడు, సామెతల గ్రంథం 13:2 నోటి ఫలము చేత మనుషుడు మేలుననుభవించును చాలు. అక్కడన్నాడు అపోస్తలుడైన పౌలు రోమా పట్టణంలోని దేవుని సంఘముతో 8:28 దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తము మేలు కలుగుటకు అన్నాడు. ఇప్పుడు మేము ప్రేమిస్తున్నామయ్యా, మాకు మేలు లేదే అనే ప్రశ్న మీకు రావచ్చు. తప్పేం కాదు. అయితే దేవుడు అన్నాడు, ఒక వ్యక్తికి మేలు కలగాలి అనంటే మొదటిది నోటి ఫలము అన్నాడు. నోటి ఫలము చేత మనుషుడు మేలుననుభవించును అన్నాడు. మేలు కలగాలి అంటే నోటి మాటలు మంచిగా ఉండాలి. అవును ప్రియులారా, నోటి మాటలు మంచిగా ఉండాలి. మన మాట మనకు మేలును లేదా కీడును నిర్ణయిస్తుంది. ఈరోజు మేలు కలగకపోవడానికి దేవుని ప్రేమిస్తూ ఉన్నాం. నోటి నుంచి వచ్చే మాటలు చూడు. యాకోబు అనే భక్తుడు బైబిల్ గ్రంథంలో ఉన్నాడు. ఆయన యాకోబు పత్రిక రాశాడు. ఆయన 3వ అధ్యాయములో నోటిని, నాలుకను గురించి కొన్ని మాటలు చెప్పాడు. నాలుకట మన శరీరంలో ఉన్నటువంటి అవయవంలో ఒక చిన్న భాగమైన అది పాప ప్రపంచమై అన్నాడు. ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును అన్నాడు. ఈరోజు దేవుని ప్రేమిస్తూ ఉన్నారు, ప్రార్థనలకు వెళ్తున్నారు, పాటలు పాడుతున్నారు, వాక్యం చెబుతూ ఉన్నారు, వాక్యం చదువుతూ ఉన్నారు, భక్తి శ్రద్ధలతో మందిరంలో కూర్చుంటూ ఉన్నారు. ఇంటిలోనో తమ కుటుంబ వ్యక్తుల మధ్య నోటి ఫలము, మాటలు మంచిగా లేవు. అవును ప్రియులారా, బైబిల్ గ్రంథాన్ని మనం చూస్తున్నప్పుడు దేవుడు అన్నాడు, సూటిపోటి మాటలు పలుకువారు కలరు అన్నాడు. జ్ఞానే మాట్లాడతాడు. మాటలు ఎలాగున్నాయంట? సూటిపోటి మాటలు. అవును, నాకు తెలుసు ఆ విషయం, నేను గమనించాను. కొంతమంది నచ్చని వ్యక్తులు ఇంటి ముందర పోతూ ఉంటే ఆ వ్యక్తి ముందు కుక్కో కోడో ఏదో కనపడ్డప్పుడు వీళ్ళు అంటారు, కడతావే పట్టుచీరా, ఓ తెగ తిప్పుకొని తిరుగుతున్నావు, మా ఇంటి ముందే కోడి అంటారు, కుక్క అంటారు. ఏమండి ఇప్పుడు మీరు చెప్పండి, కోడి పట్టుచీర కడుతుందా? పోనీ కుక్క పట్టుచీర కడుతుందా? ఆ కుక్క కోడి కూర్చున్న లేదా ఇంటి ముందు ఉన్నటువంటి సమయంలో వీరికి నచ్చని వాళ్ళు వెళ్తున్నారు కాబట్టే కుక్క మీద పెట్టి, అందుకే సూటిపోటి మాటలు పలుకువారు కలరు. ఒక మనిషిని మాట్లాడాల్సి వస్తే అతనిలో తప్పు కనపడితే ఎదురుగా గద్దించండి. అందుకే బైబిల్ గ్రంథం సెలవిచ్చింది, మేలు కోరి స్నేహితుడు గాయము చేయును. ఎదురుగానే మాట్లాడచ్చు తప్పుంటే, కానీ సూటిపోటి మాటలు ఇతరులను బాధపరిచేవి, వాటి వల్ల మేలు కలగదు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేలుల మొదటి రాజు అయినటువంటి సౌలు కనిపిస్తాడు. సౌలు తన కుమారుడైన యోనాతానుని చాలా చెడ్డగా మాట్లాడతాడు. అగ్గడగొట్టు దాని కొడక, ఏంట్రా నువ్వు చీటికి మాటికి దావీదును వెనకేసుకొస్తావు? దావీదు ఉత్తముడు అండి, కానీ ఇక్కడ అంటాడు వాడిని వెనకేసుకొస్తావు, వాడు భూమి మీద ఉన్నంత వరకు నువ్వు రాజు కాలేవురా అని నీచంగా మాట్లాడతాడు. ప్రభునందు ప్రియులారా, ఈరోజు నోటి మాట మేలో కీడు తెస్తుంది. అందుకే లోకంలో ఒక నానుడు ఉంది, ఈ ఊరు మంచిదా? ఊరు మంచిది అని చెప్పక ముందుగా నీ నోరు మంచిదైతే ఏ ఊరైనా మంచిదే. శత్రువు దగ్గర కూడా అన్నం పెట్టించుకోవచ్చు నోరు అదుపులో లేకపోతే. అందుకే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, తన నోటిని కాచుకొనువాడు తన్ను కాపాడుకొను,
నోటిని విచ్చలవిడిగా వాడామనుకోండి, చాలా బాధను అనుభవించాల్సి వస్తుంది. అందుకే దేవుని ప్రేమించడము అంటే నోటి ఫలాన్ని లేదా నోటి మాటను జాగ్రత్తగా వాడుకోవడం. రెండో విషయాన్ని చూద్దామా? 84వ కీర్తన 11వ వచనాన్ని చూస్తున్నాం. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. దేవుని ప్రేమించడం అంటే నోటి మాటలు జాగ్రత్తగా ఉండడం. రెండో, దేవుని ప్రేమించడము అంటే యథార్థముగా జీవించడం. దేవుని బిడలారా, యథార్థముగా జీవించడం. దేవుని ప్రేమించిన వారి జీవితాలలో యథార్థత ఉంటుంది. కానీ ఈరోజు లోకంలో ఒక నానుడు ఏంటంటే యథార్థవాది లోక విరోధి అంటున్నారు. బ్రదర్, నన్ను అన్నారండి చాలామంది, అంత సూటిగా మాట్లాడితే ఎవరు పిలిచరు ఎక్కడికి వాక్యం చెప్పడానికి. అంత సూటిగా మాట్లాడితే ఎవరు చర్చికి రారు. అంత సూటిగా ఉంటే అన్నం దొరకదన్నారండి. నిజమే, నేను అనుకున్నాను. నేను సూటిగానే మాట్లాడతాను. తప్పును దొంగ తిరుగుడుగా చెప్పను. బ్రదర్, తప్పు అని చెప్తాను. సో యథార్థంగా ఉంటే లోకానికి విరోధే. నిజమే ప్రియులారా, నేను నివసిస్తున్న ఈ పులివెందుల పట్టణములో దేవుని ఎదుట నేను చెప్పే ఒక ధైర్యంతో కూడిన మాట ఏంటంటే, అన్యాయముగా ఎవరిది దోచుకోవాలా, ఒకరి నోరు కొట్టాలా, పిలవకుండా ఏ ఇంటికి వెళ్ళలా, లేదా అప్పు చేసి ఎగరగొట్టలా. ఉన్నవన్నీ అమ్ముకొని అప్పులు కట్టేశాం, ఎవరికి ఎగరగొట్టలా. మరి ముఖ్యంగా మేమున్న వీధిలో ఎప్పుడైనా చర్చి ఫంక్షన్సో మరొకటో వీధి వారికి మేము పిలిచి అన్నం పెట్టింటాం, కానీ వీధిలో ఏ ఇంటికి వెళ్ళి అన్నం తినలా, గ్లాస్ మంచినీళ్ళు కూడా తాగల. కానీ మేమంటే ఒక విపరీతమైన ధోరణి, మా గురించి ఒక విపరీతమైన ధోరణి. ఆయన మంచోడా? ఏ వ్యభిచారం కాదు, దొంగతనం కాదు, జూదం కాదు, కానుకలు కాదు, ఏవి కాదు అన్నంటే నచ్చదు. ఎందుకు? ఆయన ముఖం మీదే మాట్లాడతాడబ్బా. అలాంటి వాళ్ళతో ఎవరు మాట్లాడతారు? అయ్యో, మేలుకొని మాట్లాడడమే. అయితే బైబిల్ గ్రంథం సెలవిచ్చిన మాట ఏంటంటే, యథార్థవంతులను బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది అని దినవృత్తాంతములు 2వ గ్రంథం 16వ అధ్యాయము 9వ వచనంలో ఉంటుంది. మొదటి గ్రంథమో 2వ గ్రంథమో అయితే ఇక్కడ నేను ఒక మాట చెప్పాను, మనుషులకు నచ్చదు కానీ ప్రభువుకు నచ్చుతుందండి. వాస్తవానికి ఆమోసు అనే భక్తుడు కూడా ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనంలో, గుమ్మములో నిలిచి బుద్ధి చెప్పు వారి మీద జనులు పగపట్టుదురు, యథార్థముగా మాట్లాడు వారిని జనులు అసహించుకుందరు అని రాయబడింది. జనులు అసహించుకుంటారండి, కానీ దేవుడు హత్తుకుంటాడు, దేవుడు మేలు చేస్తాడు. అందుకే అక్కడ మీరు చూసారా, 84వ కీర్తన 11వ వచనంలో, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. యథార్థంగా దేవుని వాక్యమేనండి, వ్యక్తిగత మాటలు కాదు, వ్యక్తిగత దూషణలు కాదు నేను మాట్లాడేది. ఎందుకంటే నోటి మాటలు బాగుండాలని ముందు చెప్పాను కదా. అందుకే నోటి మాటలు చెడ్డగా ఏం కాదు, దేవుని వాక్యం ఎలాగ చెప్తుంది, మనం ఎలాగ చేస్తున్నాం. అందుకే ప్రియులారా, మేము నివసిస్తున్న ఈ ప్రాంతంలో మమ్మల్ని ద్వేషించే వాళ్ళు, అసహించుకునే వాళ్ళు, తృణీకరించే వాళ్ళు అక్కడే ఉన్నారు. వారి ముందు దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. కారణం యథార్థత. అందుకే నేను ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటాను, 15వ అధ్యాయము సామెతల గ్రంథం 8వ వచనంలో, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం.
యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందం. మనుషులకు నచ్చదు, ఇంకేం చేయమంటారు మరి? అందుకే పౌలు గారు గలతీ రాసిన పత్రికలో మాట్లాడుతున్నప్పుడు ఆయన అంటాడు, చాలా చక్కగా మాట్లాడిన మాట, నేను మనుషుల మెప్పును కోరుకొని ఎడల ఇప్పటికీ దేవుని దాసుడను కాకయపోదును అంటాడు. మనుషులు ఇస్తే పెళ్లి, ఇవ్వకపోతే దినమంటారండి. మనుషుల మెప్పు కాదు ముఖ్యం, దేవుని యొక్క మెప్పు. అందుకే బైబిల్ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయంలో ప్రభు మెచ్చుకున్న వాడే యోగ్యుడు, కానీ తన్ను తాను మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాదు అన్నాడు. అందుకే ఒక దైవజనుడిగా జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా, నోటి మాటలు బాగుంటే మేలు, యథార్థముగా జీవించుట మేలు. 3వది చూద్దామా? 73వ కీర్తన 1వ వచనాన్ని ఒకవేళ మనం ఆ కీర్తన అంతా చదివిన మంచిదే, కానీ మనకు అవసరమైన ఒక వాక్యాన్ని చూద్దాం. మొదటి వచనం, ఇశ్రాయేలీయుల ఎడల శుద్ధ హృదయుడ ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. చాలంటే మేలు చేస్తాడు అని. ఎవరి ఎడల? శుద్ధ హృదయము కలిగిన వారి ఎడల. మొదటిది నోటి మాటలు బాగుంటే మేలు జరుగుతుంది. రెండవది యథార్థంగా బ్రతికితే మేలు జరుగుతుంది. మూడవది దేవుని ఎడల శుద్ధ హృదయాన్ని కలిగి ఉండాలి. శుద్ధ హృదయం. ఎందుకంటే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, హృదయము, ఇర్మియా గ్రంథకర్త అన్నాడు, హృదయము అన్నిటికన్నా మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది. అందుకే మీరు మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనానికి వస్తే, హృదయములో నుంచి బయలుదేరునవి దాదాపు ఒక 13 విషయాలు ఉన్నాయి అక్కడ. చాలా చెడ్డ లక్షణాలన్నీ ఈ హృదయం అనే ఇన్బాక్స్ లో నుంచి బయటకు వస్తాయంట. అందుకే ఈ హృదయాన్ని శుద్ధంగా పెట్టుకోవాలి. మీకు తెలుసు ప్రియులారా, 51వ కీర్తన క్రైస్తవ లోకానికి బాగా పరిచయం అనేది. దావీదు బత్షెబాతో పాపం చేసి కప్పిపుచ్చుకొని బ్రతుకుతూ ఉన్నాడు. నాతాను అనే దైవజనుడు వచ్చి తన తప్పేంటో తనకు తెలియచేశాడు. ఆ తప్పును బట్టి పశ్చాత్తాపముతో ఆ కీర్తన రాస్తాడు. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణించు అని 1వ వచనం ప్రారంభించి, అలాగే 6, 7, 8 వచనాలు వచ్చేసరికి శుద్ధ హృదయమును నాకు కలుగచేయుము, సమ్మతి కల మనస్సు నాలో పుట్టించుము. ఏ హృదయం? శుద్ధ హృదయాన్ని కలుగచేయి అన్నాడు. దేవునిందు ప్రియమైన వారలారా, మేలు కలగాలంటే హృదయం శుద్ధిగా ఉండాలి. అందుకే యేసు ప్రభుల వారు మొట్టమొదటి ప్రసంగం చేశారు కదండి. మొట్టమొదటి ప్రసంగం చేశారు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అని ప్రారంభించిన ప్రభువు అలాగ మాట్లాడుకుంటూ వస్తూ అన్నాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఎవరు చూస్తారట దేవుని? హృదయము శుద్ధి కలిగిన వారు. ఈరోజు ప్రభువునందు ప్రియులారా, హృదయము పాపముతో నింపుకొని ప్రభువును చూశాము అని చెప్పుకోవడం కేవలం అబద్ధం, కేవలం అబద్ధం. దేవుని చూచేవారు హృదయము శుద్ధిగా ఉండాలి. మీకు తెలుసా, ఒకసారి నేను ఎయిర్పోర్ట్లో గమనించిన విషయం ఏంటంటే, మద్యము సేవించిన వాణ్ణి ఎయిర్పోర్ట్లో అతన్ని ఫ్లైట్ ఎక్కనివ్వలేదు. మద్యము సేవించిన వ్యక్తిని విమానమే ఎక్కనివ్వకపోతే మరి పరలోకం ఎలాగ రానిస్తాడండి? నీ హృదయం అంతా చెడిపోయి కంపు కొట్టి ఉంటే. ఆ దేవుడు మాట్లాడుతున్నాడు, నీకు మేలు కలగాలి అంటే దేవుని ప్రేమించాలి. ప్రేమించడం అనగా నోటి ఫలాన్ని జాగ్రత్తగా వాడాలి, మాటలు జాగ్రత్తగా ఉండాలి, యథార్థముగా జీవించాలి, హృదయము శుద్ధంగా పెట్టుకోవాలి. హృదయం శుద్ధంగా. కొంతమందికి వస్తువులు శుభ్రంగా పెట్టుకోవడం తెలియదు, వస్త్రాలు శుభ్రంగా పెట్టుకోవడం తెలియదు, మనిషి శుభ్రంగా ఉండడం తెలియదు, ఇంకా హృదయాన్ని అస్సలు శుద్ధిగా పెట్టుకోరు.
ప్రభునందు ప్రియులారా, పెద్దలు అనేవారు కదండి ఆ రోజు, ఇల్లు చూస్తే ఇల్లాలను చూడాల్సిన అవసరం లేదనేవాళ్ళు. ఆమె అందగత్య, లావుందా, సన్నగుందా, తెలుపా, నలుపా, ఇవన్నీ అవసరంలే. ఇంటి యొక్క శుభ్రతను బట్టి ఆ ఇల్లాలు యొక్క వ్యక్తిత్వాన్ని గుర్తించవచ్చు. కొంతమంది ఇంట్లో ఎక్కడి వస్తువులు అక్కడే, తుడుచుకున్న టవల్ను కూడా ఆరేయరు కదండి, చాలా సోమరులు అని చెప్పచ్చు. ఇక హృదయాన్ని శుద్ధిగా ఎలాగ పెట్టుకుంటారు? హృదయ శుద్ధి గలవారు ధన్యులు. అందుకే ప్రభువు కూడా మనల్ని అడిగేటప్పుడు ఒక మాట అడిగాడు. ప్రకటన గ్రంథం 3:19-20 చూస్తున్నప్పుడు, ఇదిగో నేను హృదయమనే తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల ఆ హృదయంలోనికి నేను వచ్చి నివాసము చేస్తాను. దేవుడు మేలు చేయాలంటే నోటి ఫలము బాగుండాలి, మాటలు యథార్థముగా జీవించాలి, హృదయాన్ని శుద్ధిగా పెట్టుకోవాలి. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 19వ వచనాన్ని చూద్దాం. 19వ వచనాన్ని చూద్దాం. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువ చుక్కువ మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. బాబా, ఈ మాట వండర్ఫుల్ వర్డ్ అండి. మేలు కలగాలంటే నోటి మాటలు ఎంత ముఖ్యమో, యథార్థముగా జీవించుట ఎంత ముఖ్యమో, హృదయాన్ని శుద్ధిగా కాపాడుకొనుట ఎంత ముఖ్యమో, వాక్యమునందు లక్ష్యముంచుట అంత ముఖ్యము. దేని యందు? వాక్యమునందు లక్ష్యముంచాలి. దేని మీద? వాక్యం మీద. ఈరోజు వాక్యము మీద లక్ష్యముంచేవారే లేరు. వాక్యం వద్దండి ఎవరికి? నేను అనుకుంటాను కొంతమంది సేవకులకు కూడా వాక్యం చెప్పడం రావడంలా. విమర్శ అనుకోమాకండి. అందుకే ఎంతసేపు కథలు, కార్బన్యాలు, అద్భుతాలు, స్వస్థతలు, మహత్కార్యాలు నేను చూస్తున్నానండి. కొన్ని ఛానల్ ఆన్ చేసి చూద్దామని ఒక 15 నిమిషాలు వాక్యం చెప్పారంటే ఇంకా అడ్వర్టైజ్మెంట్సేనండి. వార్తలు మేలు. న్యూస్ ఛానల్లో ఒక 1/2 అవర్ వార్తలంటే కనీసం ఒక 20-25 నిమిషాలన్నా న్యూస్ చెప్తున్నారు, 5 నిమిషాలు అప్పుడప్పుడు అడ్వర్టైజ్మెంట్ వేస్తున్నారు. కానీ ఈరోజు వాక్యము అసలు కరువైపోయింది. స్వచ్ఛమైన వాక్యము అంటున్నారు. ఎక్కడుందండి స్వచ్ఛత? ఎక్కడ స్వచ్ఛత? లోకమంతా జోడించి అర్ధగంట సేపు మాట్లాడి ఒక చిన్న రెఫరెన్స్ చదివి క్లోజ్ చేయడం, ఇది స్వచ్ఛమైన వాక్యమా? ఎన్ని వాక్యాలు చెప్పాను నేను? అర్ధగంట ప్రసంగాన్ని తీసుకున్నాను, 29.5 నిమిషం. విమర్శ అనుకోవద్దు, లేదా నేను గొప్ప అని అంతకన్నా కానే కాదు. 29.5 నిమిషం నేను వాక్యం చెప్పాను. 29 నిమిషాలను లేదా 30 నిమిషాలను 4 భాగాలు చేయండి. 4 ఏళ్ల 28 కదండి. ఒక్కొక్క ప్యాంటు అంటే ఒక్కొక్క ప్యాంటును ఒక 7 నిమిషాలు వివరిస్తున్నాను అనుకుందాం. ఇప్పుడు అర్ధగంట ప్రసంగంలో 4, 5, 6 రెఫరెన్స్లు ఉన్నాయి. ఇదిగో అక్కడ భక్తుడు ఇలాగ చెప్పాడు, ఇక్కడ ఇలాగ చెప్పాడు, ఇలాగ చెప్పాడు అని భక్తుల యొక్క గుణగణాలు చెబుతూ ఇది మనం చెయ్యాలి అని చెప్పడం, అది వాక్యం. ఇప్పుడు చెప్పట్ల ఒక వాక్యం చదివి ఇక న్యూస్ పేపర్ అంతా చదివి చెప్పడం. మీకు తెలుసా, న్యూస్లో మొన్నట్లు వచ్చింది, నిన్నెట్లొచ్చింది, అమెరికాలో ఇట్లా జరిగింది, హైదరాబాద్లో ఇలాగ జరిగింది, పలానా ఇంట్లో ఇలాగ జరిగింది. అవన్నీ మాకెందుకురా బాబు? వాక్యమునందు లక్ష్యముంచిన ఎడల మేలు జరుగుతుంది. అవన్నీ ఒకవేళ చెప్పాల్సి వస్తే టూకీగా. అందుకే ఉపమానం ప్రభు చెబుతూ వచ్చాడు. మీరు ప్రసంగాల్లో కూడా గమనించండి. ఉపమానము ఉప్పు లాంటిది. ప్రభు సందేశములో ఉపయోగించిన ఉపమానం ఒక చిన్న ఉప్పు. ఇంకా మీకు అర్థం కావడానికి
బిర్యానీ చేసుకుంటున్నాం, అది మటన్ బిర్యానో చికెన్ బిర్యానీనో, అల్లం వెల్లుల్లి మసాలాలు అన్నీ వేసాం, 1 కేజీ బియ్యం వేసాం కదండి, 1 కేజీ బియ్యం వేసాం, మసాలాలన్నీ కలిపి 1 1/4 కిలోనో 1/2 కిలోమైన మసాలాలు వేసాం, నూనె వేసాం. కేజీ బియ్యంలోనికి ఉప్పు ఎంత వేస్తాం? అంత వేస్తాం ఉప్పు, అంతే కదండి. కేజీ బియ్యంలోని కేజీ ఉప్పు వేస్తే గబ్బు అయిపోతుంది, కేజీ బియ్యంలోని కేజీ నూనె వేస్తే పాడైపోతుంది, చస్తాం తొందరగా. ఉప్పు కొంచెమే. వాక్యములో చెప్పే ఉపమానం కొంతే. ఇంత ఉపమానం చెప్పి ఉప్పుమైన వాక్యం చెప్పకూడదు. అది వాక్య అవగాహన లేని వ్యక్తి చేసే పని కాదంటరా. ఇంత వాక్యం ఉండాలి అంటే కేజీ వాక్యం ఉండాలి, కేజీలో అంత ఉపమానం ఉండడం సహజం. నేను కూడా వాక్యం చెప్పేటప్పుడు మమ్మల్ని ప్రార్థనా సహకారం అడిగిన వాళ్ళు లేదా ఎక్కడైనా ఇబ్బందులు కలిగిన విషయాలు పంచుకుని చెప్పను నేను. కానీ ఉప్పు మాదిరిగానే ఉండాలి ఉపమానం. అందుకే అక్కడ మీరు చూశారో లేదో, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో, ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది, తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది, దాని మీద మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. దేని మీద లక్ష్యం ఉంచాలి? వాక్యము మీద లక్ష్యం ఉంచాలి. ఎందుకు? వాక్యము ప్రభు అయి ఉంది అని చెబుతుంది. యోహాను భక్తుడు అదే అన్నాడు, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉన్నాడు. దేవుడైన వాక్యము మీద లక్ష్యం ఉంచితే మేలు కలుగుతుంది, మేలు కలుగుతుంది. దేవుని బిడ్డలారా, వాక్యాన్ని ప్రేమించండి, వాక్యము కొరకు ప్రయాసపడండి. ఒక అర్ధగంట ప్రసంగం కోసం లేదా 1 గంట ప్రసంగం కోసం నా ప్రారంభ దినాలలో మంచి వాక్యము చెప్పే దైవజనుడు ఉన్నాడు అన్నప్పుడు చాలా కిలోమీటర్లు ప్రయాణం చేసిన రోజులు ఉన్నాయి. ఊర్లో కాదు, ఊరు దాటి కిలోమీటర్లు ప్రయాణం చేసి నడుచుకుంటూ వెళ్ళిన రోజులు ఉన్నాయి, సైకిల్లో వెళ్ళిన రోజులు ఉన్నాయి, వాహనం మీద వెళ్ళిన రోజులు ఉన్నాయి. వాక్యము కొరకే వెళ్ళాను. అద్భుతాల కొరకో, స్వస్థతల కొరకో, మహత్కార్యాల కొరకో ఎప్పుడూ వెళ్ళలే ప్రియులారా. ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాను, మేలు కలగాలి అంటే నోటి ఫలము, యథార్థముగా జీవించుట, శుద్ధ హృదయాన్ని కలిగి ఉండుట, వాక్యమునందు లక్ష్యముంచుట మనం చేయగలిగితే మేలు కలుగుతుంది. తలలు వంచుదామా? ఆ మేలు మీ అందరికీ కలగాలి అని, వాక్యము మీద దృష్టి ఉంచాలని మనసారా కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వచనములకు కారణాభూతుడువైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు మీకు లెక్కింపులేని స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రకటించిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30 60 100 ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునుమని ఎంతైనా నమ్మదగిన దేవుడవైన మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొందియున్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.